ప్రభునందు ప్రియమైన దేవుని వాళ్ళారా, మన రక్షకుడైన యేసుక్రీస్తు నామములో శుభములు, వందనాలు తెలియజేస్తున్నాను. భారతదేశంలో యేసుక్రీస్తు వారి సువార్త అనేది బ్రిటిష్ వారి ద్వారా వచ్చిందని చాలామంది అపోహపడుతూ ఆరోపణ చేస్తుంటారు. కానీ అది అబద్ధం. యేసుక్రీస్తు వారి 12 మంది శిష్యుల్లో ఒకరైన అపోస్తుడైన తోమా గారు క్రీస్తు శకం మొదటి శతాబ్దంలోనే 52 సంవత్సరంలో కోరమండల్ రాజ్యానికి రాజధాని అయిన మైలాపూర్‌లో ఆయన వచ్చి సువార్త ప్రకటించి అనేక ఆత్మలను రక్షించి అక్కడ సంఘాన్ని కట్టడం అనేది జరిగింది. అంటే ప్రస్తుతం కేరళగా పిలువబడుతుంది. ఆయన మరణించింది తమిళనాడు రాష్ట్రంలోని మరి మద్రాసులో ఒక కొండపై ఆయన ప్రార్థించుచుండగా మతోన్మాదులు ఆయన్ని హత్య చేయడం అనేది జరిగింది. ఆయన ద్వారా నిర్మింపబడిన సెయింట్ థామస్ చర్చ్ అనేది నేటికి మనకు కనిపిస్తుంటది. కాబట్టి క్రైస్తవం అనేది బ్రిటిష్ వారి ద్వారా రాలేదు, కానీ క్రీస్తు యొక్క శిష్యుడైన తోమా గారు వచ్చి భారతదేశానికి రక్షణ అందించింది. ఆ రక్షణ ఫలాలు మనం అనుభవిస్తున్నాం. దేవుడికి